అసలే అధికారం కోల్పోయి ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు ఇంటి పోరు మొదలైందా? భవిష్యత్తులో పార్టీని చేజిక్కించుకునేందుకు ఆ ముగ్గురు నేతలు పావులు కదుపుతున్నారా? ముఖ్యంగా ఆ ఇద్దరు రాష్ట్రంలో చక్రం తిప్పేలా స్కెచ్ వేస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోందా? తాజాగా ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పర్యటనతో నేతల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైందా? ఇటీవల కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లా పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన కవిత పలువురు బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు. ఓ నేత పొలిటికల్ ఎంట్రీ కోసం ఆమె రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఆ నేత ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీ చేసి వేలాది మందితో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె తెలంగాణ ఉద్యమకారులతోనూ సమావేశం నిర్వహించారు. అంతా బాగానే ఉంది, కానీ బీఆర్ఎస్ లో కవిత పర్యటన వర్గపోరును బహిర్గతం చేసిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కవిత పర్యటనలో కనిపించకపోవడం హాట్ టాపిక్ అయింది. అయితే పువ్వాడ అజయ్ కుమార్ కవిత పర్యటనకు డుమ్మా కొట్టారన్న ప్రచారం సాగుతుండగానే కవిత పువ్వాడ అజయ్ ఇంటికి వెళ్లారు. అజయ్ తల్లి అనారోగ్యంతో ఉండటంతో స్వయంగా ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ కవితను విష్ చేశారట. కానీ ఆ తర్వాత జరిగిన 2 రోజుల కవిత పర్యటనలో అజయ్ మరెక్కడా పాల్గొనలేదట. గతంలో మంత్రిగా పనిచేసిన అజయ్ జిల్లాలో ఎక్కడైనా పర్యటించవచ్చు, కానీ ఎందుకు సైలెంట్ అయ్యారనేది మాత్రం ఇప్పుడు గులాబీ శ్రేణిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు నేతలు ఎవరి దారి వారిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కవిత టూర్లో పాల్గొన్నారు. కానీ మరికొంతమంది కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరినప్పటి నుండి కేటీఆర్ఏ సర్వం అనేలా వ్యవహరిస్తున్నారు. గతంలో మంత్రి పదవి కూడా కేటీఆర్ కోటాలోనే వచ్చిందని అప్పట్లో ప్రచారం సాగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో అటు కేటీఆర్ ఇటు కవిత పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీని చేజిక్కించుకోవాలని ఎవరి వ్యూహం వారికి ఉందట. అందుకే కవిత ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ఆ క్రమంలోనే కేటీఆర్ మనిషిగా పేరున్న అజయ్ కవిత పర్యటనలో కనిపించలేదని ప్రచారం సాగుతుంది. అయితే ఇక్కడే మరో వాదన సైతం తెరపైకి వస్తోంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్ ఆదేశాలతోనే సైలెంట్ గా ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అసలే అధికారం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు ఇంటి పోరుతో కొత్త సమస్య వచ్చి పడిందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే కవిత పర్యటనతో మాత్రం ఖమ్మం జిల్లాలో వర్గపోరు స్పష్టంగా కనిపించిందని, అలాగే కొనసాగితే బీఆర్ఎస్ కు జిల్లాలో గడ్డుకాలమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను చక్కదిద్దకుంటే మరోసారి ఆ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. మరి కేసీఆర్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని అంటున్నారు.